పాకిస్తాన్ దేశం భారతదేశం పైన ఏదో కొన్ని ప్రయోగాలు చేద్దామని చెప్పి మేము కూడా దాడి చేయగలుగుతామని చెప్పి ఒక కుటిల ప్రయత్నాన్ని ప్రారంభించింది. కానీ పాకిస్తాన్కి మద్దతుగా నిలుస్తున్న భారతదేశంలో ఉన్నటువంటి మూర్ఖులకి తెలవాల్సింది ఏంటంటే, భారతదేశ సైన్యం ముందు, భారతదేశ సైనిక పాఠవాల ముందు ఎవరు ఏం చేసినా కనీసం భారత గగనతలంలోకి రావడం గగనం అనే విషయాన్ని ఈరోజు భారత సైనికులు మరొకసారి నిరూపించినారు. అందుకని వృధా ప్రయత్నాలు మానుకొని కవ్వింపు చర్యలను ఎల్ఓసి పక్కన బంద్ చేసి జరిగిన పొరపాట్లను సరిదిద్దుకొని మా వల్ల పొరపాటు జరిగింది, ఇంకొకసారి టెర్రరిజాన్ని మా దేశంలో పెంచము పోషించమని ప్రపంచం ముందు లెంపలేసుకొని కనీసం మీ పౌరులకి 4 పూటలు 2 రొట్టెలు దొరికే రీతి లోపలైనా ప్రపంచం ముందు మంచి పేరు తెచ్చుకోవాలనేది పాకిస్తాన్ సైన్యానికి, పాకిస్తాన్ అధ్యక్షులకి ఈ సందర్భంగా మనం హితవు పలకాలి. వాళ్ళు ఏదో తప్పుడు మాటలు మాట్లాడి హిందూ అనే ఒక ఇంగ్లీష్ పేపర్ ఏదో పోస్ట్ చేసిందని, భారత యుద్ధ విమానాలను 5 కూల్చేసినామని మీడియా కూడా మేము చేసేటువంటి అప్పీల్ ఒకటే, మీ యాజమాన్యాలకి వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటే దయించి ఇట్లాంటి పరిస్థితులలో మీ వ్యక్తిగత అభిప్రాయాల్ని దయచేసి డీప్ ఫ్రిడ్జ్లో సీజ్ చేసి మంచిగా గడ్డగట్టించి వాటిని భద్రంగా దాచిపెట్టుకోండి. నిన్న పాకిస్తాన్ ప్రధానమంత్రి మాట్లాడితే ఒక జర్నలిస్ట్ మిత్రుడు అడిగిండు, ఏడుంది సాక్ష్యం అంటారా, మీకు తెలియదు భారతదేశంలో హిందూ అనే పేపరే రాసింది పాకిస్తాన్ 5 భారత యుద్ధ విమానాలను కూలగొట్టింది అని. నమస్తే తెలంగాణ అనే తెలుగు దినపత్రిక కూడా రాసింది. మీడియా మిత్రులకు మేము చేసేటువంటి అప్పీల్, తొందరపడకండి, దయచేసి వార్తలను ధృవీకరించుకోండి. మన సైన్యం మన ప్రజల మనోభావాలని దెబ్బతినే రీతిలో ఎవరు మాట్లాడినా ఎవరు రాసినా భారత సైన్యం ఇంతకుముందే అప్పీల్ చేసింది, మీకు సంయమనం పాటించండి, అధికారికంగా మేము ఇచ్చేటువంటి వార్తల్ని చూడండి అని. తప్పుడు వార్తలు రాసి ఇది ఎలక్షన్ ప్రచారం కాదు, మీ పార్టీ కోసం మీరు బాగా ఒదుకున్నందుకు, భారతదేశాన్ని తక్కువ చేసేందుకు ఏ పత్రిక ట్రై చేసినా, ఏ టీవీ ఛానల్ ట్రై చేసినా పార్టీగా మేమేం మాట్లాడకపోవచ్చు, కానీ ప్రజల నుంచి వచ్చేటువంటి స్పందన, ప్రజల నుంచి వచ్చేటువంటి తిరుగుబాటుని ఆయా పత్రికా యాజమాన్యాలు, ఆయా టీవీ యాజమాన్యాలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది.